విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తూ ప్రత్యర్థి కంటే ముందంజలో ఉన్నారు. ఆర్టీసీ కాలనీలో ప్రచారం చేపట్టిన అవంతి శ్రీనివాస్ కు స్థానిక ప్రజలు అడుగడుగున సాదర స్వాగతం పలికారు. కాలనీ వాసులు కొన్ని స్థానిక సమావేశాలను ప్రస్తావించగా వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డికి భీమిలి విజయాన్ని కానుకగా ఇస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 11 జరుగుతున్న మన భీమిలి శాసనసభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీరామ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు భీమిలి శాసనసభ అభ్యర్థిగా మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పోటీ చేయొచ్చు. భాగంగా జీవీఎంసీ 7వ వార్డులో మధురవాడ ఆర్టీసీ కాలనీలో నేను నాతో పాటు వార్డు ప్రెసిడెంట్ మన నగర కార్పొరేషన్ పోతే శ్రీనివాస్ గారు మరి మిగిలిన నాయకులందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ఇంటింటికి. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ముఖ్యంగా మీ మీడియాలో కొంతమంది ఏదో ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్కి ఫరగాలేరు అది ఇదని రూమర్స్, కానీ మీరు మీరే చూస్తున్నారు ప్రత్యక్షంగా. వీళ్ళంతా కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్, కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రెజెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ 90% మంది జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. జగన్ గారికి ఓటేస్తాను వాళ్ళే స్వచ్ఛంగా చెప్తున్నారు వాళ్ళని. కాబట్టి వాళ్ళు అన్ని సెక్షన్స్ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. సో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి భీమిలిలో అత్యధిక మేడతో గెలిచి ఈ భీమిలి నియోజకవర్గాన్ని జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకున్నారు. మరి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు గతంలోనే చెప్పారు. అవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని వేసాం రోడ్లు కావాలని, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే ఎలక్షన్ అయిపోయినాక కంప్లీట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి సుమారు 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సంక్షేమానికి అభివృద్ధి. కానీ మరి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా దీన్ని నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ ముత్తంశెట్టి శ్రీరామ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు భీమిలి శాసనసభ అభ్యర్థిగా మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పోటీ చేయొచ్చు. రండి మన భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారు ఒకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి